మధ్యప్రాచ్యం ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులానే ఉంది. హమాస్ టాప్ లీడర్ ఇస్మాయిల్ హానియాను హత్య చేసిన ఇజ్రాయెల్పై ఇరాన్ ఆగ్రహంతో ఊగిపోతోంది. తమ దేశంలో తమ అతిథిని చంపడాన్ని అవమానంగా భావిస్తోంది. ఇజ్రాయెల్ శిక్షార్హులేనని ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ స్పష్టం చేశారు. తాజాగా ఇరాన్ తమ గగనతలంలోకి రావద్దని పైలట్లతో పాటు పౌర విమానయాన సంస్థలకు నోటీసులు పంపించింది. ఇజ్రాయెల్పై దాడులు చేయబోతున్నామని ఇరాన్ బహిరంగంగానే హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహును బంకర్లలో దాయడానికి సైనికులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తాజా పరిణామాలపై ఓ లుక్కేద్దాం. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం కాస్త ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ లెబనాన్ల మధ్య యుద్ధంగా మారిపోతోంది. ఇరాన్లో గత వారం హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియాను ఇజ్రాయెల్ సీక్రెట్ సర్వీస్ మొసాద్ చంపేసిన తర్వాత ఇరాన్ ఆగ్రహంతో ఊగిపోతోంది. తమ అతిథిని చంపడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. దీంతో ఇజ్రాయెల్పై యుద్ధానికి సన్నాహాలు చేస్తోంది. ముందస్తుగా ఇరాన్ పైలట్లకు విమానయాన రంగానికి చెందిన కంపెనీలు తమ గగన వీధుల్లోకి రావద్దని సూచించారు. తాము ఇజ్రాయెల్పై దాడులు చేయబోతున్నామని, అలాగే ఇజ్రాయెల్ కూడా దాడులు చేస్తే ఇబ్బందులు తప్పవని ముందస్తు హెచ్చరించింది పౌర విమానయాన రంగానికి. ఇదిలా ఉండగా అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ ఆదివారం నాడు G7 విదేశాంగ మంత్రులతో మాట్లాడుతూ టెహరాన్ ఇజ్రాయెల్పై వచ్చే 24 నుంచి 48 గంటల్లో దాడులు చేయనుందని చెప్పారు. అయితే బ్లింకెన్ ఏ రకమైన దాడులు చేస్తారనే అంశంపై మాత్రం వివరణ ఇవ్వలేదు. బ్లింకెన్ ఆదివారం నాడు ప్రకటన చేసిన వెంటనే ఇరాన్ కూడా సోమవారం నాడు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ కూడా ఒకవేళ ఇరాన్ తమపై దాడులు చేస్తే తాము కూడా దానికి గట్టిగానే జవాబిస్తామని తేల్చి చెప్పింది. కాగా ఇజ్రాయెల్కు అమెరికా అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ఇక ఇరాన్ తాజా నోటిఫికేషన్లో తమ గగనతలంలోకి విమానాలు రావద్దని నోటిఫికేషన్ జారీ చేసింది. వాస్తవానికి ఇలాంటి నోటిఫికేషన్లు చాలా ముందుగా ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే పైలట్లతో పాటు విమాన ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే 2020లో యుక్రెయిన్ విమానాన్ని ఇరాన్ కూల్చివేసింది. ఈ విమానంలో 176 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అటు తర్వాత ఇరాన్కు చెందిన టాప్ మేజర్ జనరల్ ఖాసింను సులేమానీని కాల్చి చంపింది. తర్వాత అమెరికా దీనికి వివరణ ఇచ్చింది. అతన్ని ఉద్దేశపూర్వకంగా చంపలేదని పేర్కొంది. ఇరాన్ నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే జర్మనీకి చెందిన లుఫ్తాన్స్ తమ విమాన సర్వీసులు ఇటు టెహరాన్తో పాటు టెల్ అవీవ్, బీరూట్కు ఈ నెల 12 వరకు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇక ఇరాన్ మాత్రం తమ సైనికులకు యుద్ధానికి సిద్ధం చేసింది. అలాగే అమెరికా అధికారులు కూడా తమ మిత్ర దేశాల సహకారంతో వీలైనంత వరకు దాడులను తిప్పికొట్టడానికి ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్లో ఇరాన్ ఇజ్రాయెల్పై చేసిన దాడి కంటే కూడా మరింత ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో ఇరాన్ సుమారు 300 డ్రోన్లు, రాకెట్లతో ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. అయితే అవి తమ భూభాగంలోకి రాకముందే ఇజ్రాయెల్ వాటిని కూల్చివేసింది. అయితే ఈసారి ఇరాన్ బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయకుండా అకస్మాత్తుగా ఇజ్రాయెల్పై విరుచుకుపడాలని చూస్తోంది. ముందస్తు సమాచారం ఇస్తే ఇజ్రాయెల్ అప్రమత్తమయ్యే అవకాశాలున్నాయని భావిస్తోంది. ఆదివారం నాడు జరిగిన G7 విదేశాంగ మంత్రుల సమావేశంలో బ్లింకెన్ మాట్లాడుతూ ఈసారి ఇజ్రాయెల్పై ఏప్రిల్ మాదిరిగానే బలమైన దాడులకు ఇరాన్ పాల్పడితే ఇక ఇరాన్తో ఏ దేశం సంబంధాలు పెట్టుకోవద్దని బ్లింకెన్ సూచించినట్లు ఒక విదేశీ రాయబారి తెలిపారు. కయ్యానికి కాలు దువ్వినా అది పెను ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఉద్రిక్తతను తగ్గించడానికి అమెరికా ఎలాంటి కీలక పాత్ర పోషిస్తుందో వేచి చూడాల్సిందే.